2024 నవంబర్ 22వ తారీఖున మహారాష్ట్రలో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. 23వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. 2022 జార్ఖండ్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని చెప్పడం జరిగింది. 22వ తారీఖున 23వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఈ వీడియో నేను చేసి యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు మరియు పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శని మొదటి స్థానంలో ఉన్నారు. సప్తమ దృష్టితో సప్తమ స్థానాన్ని చూస్తున్నారు. చాలా ఇబ్బందికరంగా ఉంటది. మ్యారేజ్ పరంగా, కెరియర్ పరంగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. 2వ స్థానంలో రాహు ఉన్నారు కాబట్టి కుటుంబంలో 3వ వ్యక్తి మూలంగా గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 12వ స్థానం అధిపతి అయిన శని మొదటి స్థానంలో ఉన్నారు కాబట్టి విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లాభస్థాన అధిపతి అయిన గురువు వృషభ రాశిలో ఉండటం మూలంగా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ముఖ్యంగా ధనం అనేది సకాలంలో మీకు చేతికి అందే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది అస్సలు కలిసి రావటం లేదు. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఈగో ఫీలింగ్స్ లాంటివి ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి.